హాయ్ హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి పొగాకు ద్రావణం అండి. పొగాకు లేకపోతే పొగాకు కాడలు ఉన్నా పర్లేదండి, దాంతో ద్రావణం తయారు చేసుకుందాం. పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది, ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుందండి. ఈ పొగాకు చాలా ఈజీగా దొరుకుతుందండి. చాలా చోట్ల ఆ కాడలు వేస్ట్గా పడేస్తారు, మనం ఎంత తెచ్చి తీసుకొచ్చుకోవచ్చు అండి. లేదు దొరకని పక్షంలో పొగాకు అయినా సరే ఈ ద్రావణం తయారు చేసుకొని స్టాక్ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు అండి. ఇది ఒక 3 రోజులు నానబెట్టుకొని తర్వాత మొక్కలకి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వకూడదండి. దీనికి తక్కువ ఇవ్వాలి, తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది మొక్కలకు ప్రమాదం అవ్వచ్చు. దాన్ని నేను చెప్పాను, దానికన్నా కొద్దిగా తక్కువ ఇచ్చినా పర్లేదు. నాకంటే కొద్దిగా వాడున్నాను కాబట్టి తెలుసు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు చూసి ఇచ్చుకోండి. ఫ్రూటింగ్ కానీ అన్నిటికీ ఇచ్చుకోండి. సైజు మాత్రం కాయల సైజు బాగా పెరుగుతాయండి. ఫ్రూటింగ్ సైజు బాగా పెరుగుతుంది. పొటాషియం అధికంగా ఉంటుంది దీంట్లో. అది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, మీరు చూసారు కదా పొగాకు తెలిసే ఉంటుందిలేండి అందరికీ. ఇదండి పెరుగు బకెట్ ఉంది కదా, దీన్ని తీసుకున్నానండి. ఒకసారి చూపిస్తాను. వాటర్ వేసుకొని చూసారు కదండి, ద్రావణం పొగాకుది మనకి డికాషన్లా తయారైపోతుందండి. ఇది ఒక 3 రోజులు లేకపోతే 4 రోజులు పెట్టుకోవచ్చండి. 3 టైమ్స్ వాడుకోవచ్చు, 3-4 టైమ్స్. అంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నానిపోయింది అనుకో, ఫుల్గా ఇలా వస్తుంది కదా, ఒకసారి వాడుకోవచ్చు. మళ్ళీ వాటర్ వేసేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. అలా 3-4 టైమ్స్ వాడుకోవచ్చండి. ఇలా రావడం తగ్గిపోతున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, ఐడియా వచ్చేసింది. లేదనుకుంటే మేము ఇప్పుడే వాడము, ప్రస్తుతం మాకు సరిపోతుంది అనుకున్నాం అనుకోండి, ఇది మొత్తం తీసేసి బయట ఆరబెట్టేసుకొని ఎండిన తర్వాత కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మళ్ళీ నానబెట్టుకొని మళ్ళీ ఆ వాటర్ వాడుకోవచ్చు. ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి, చాలా తక్కువలో వస్తుంది. పడేస్తారు కాబట్టి ఫ్రీగానే ఇస్తారు, మనం ఎంత ఇచ్చి తీసుకొచ్చుకోవచ్చు అండి. ఈ ఆకులు తీసేసిన తర్వాత ఈ కాడలు కూడా పడేస్తారు, ఆ కాడలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇదండి నేను వాటర్ లీటర్ తీసుకున్నాను చూడండి. ఇదండి వాటర్ తీసుకున్నాను. దీనికి వచ్చేసరికి ఇదండి ఒక 1/2 లీటర్ సరిపోతుందండి. లీటర్ కదండి, 1/2 లీటర్ సరిపోద్ది. 1/2 లీటర్ కొంచెం తక్కువ ఉందండి. ఇదండి 1/2 లీటర్ సరిపోతుంది. ఇది తీసేసుకొని మొక్కలకి ఎలా హెల్ప్ మన మొక్కలకైతే ఎలాగైతే ఇస్తామో అలా ఇచ్చేవచ్చు. ఇది ప్రత్యేకించి వంగ మొక్కలకి మొన్నటిదాకా కోసాము, మళ్ళీ ఇప్పుడు పూత మీద ఉంది కాబట్టి మళ్ళీ ఈ ద్రావణం వస్తుంది. దీంట్లో పొటాషియం శాతం ఎక్కువ ఉంటుందండి, ఫ్రూటింగ్ బాగా వస్తుంది. ప్లస్ ఏంటంటే మన కాయ సైజు కూడా ఫ్రూటింగ్ బాగా వస్తుందండి, కాయ సైజు కూడా బాగా వస్తుంది. పూత పిండి దశలో వేసుకోవడం వల్ల పొటాషియం బాగుంటుందండి. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవి మొత్తం మొక్కలకి కంపల్సరీ కావాలండి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. దీంట్లో పొటాషియం అధిక శాతం ఉంటుంది, ఫ్రూటింగ్ ఎప్పుడు ఇచ్చుకోవచ్చు. అలాగే ఇది ఒక బాటిల్లో వేసుకొని ఆకులు మొత్తం తడిసేట్టు స్ప్రే చేసుకోవచ్చు అండి. చాలామంది ఏంటంటే గాజు పురుగులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అంటారు. గాజు పురుగులు ఉన్న చోట మట్టిలో కూడా మొత్తం వాటర్ ఎలాగో మొక్కలకు వేస్తాం కాబట్టి మొత్తం ఇలా టోటల్ మొత్తంగా జల్లినా సరే ఆ గాజు పురుగులు కూడా చనిపోతాయండి. ఈ పెస్టిసైడ్ 3-4 డేస్ చాలండి, ఎక్కువ అవసరంలా. చెప్పాను కదండి, వాడిన తర్వాత మీకు అవసరం లేదనుకుంటే దాన్ని పడేవద్దండి. దీన్ని తీసుకొని ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని కవర్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకొని వాడుకోవచ్చు అండి. పెస్టిసైడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది న్యాచురల్ కాబట్టి ఇది కొద్దిగా అటు ఇటు అని పర్లేదు. నేను చెప్పిన దాని క్వాంటిటీకి మరి ఎక్కువ మోతాదు మాత్రం ఇవ్వకండి, బాగా ప్రోటీన్ వస్తుంది అనేసి. మన మొక్కకి ఎంత కావాలో అది అంతే సరిపోతుంది. చూసారు కదండి, 4 డేస్ సరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.